వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి SX4 పెట్రోల్ వెహికల్. ఇదేంటంటే జనరల్ సర్వీసింగ్ కోసం వచ్చింది, ప్లస్ మిస్ ఫైరింగ్ కూడా అవుతుంది వెహికల్, అండ్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా వస్తుంది, జర్కింగ్ కూడా ఇస్తుంది వెహికల్. సో మెయిన్ అయితే కంప్లైంట్ కోసం వచ్చింది, దాంతో పాటు మనం సర్వీస్ కూడా చేస్తున్నాం ఈ వెహికల్ లో. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి, అండ్ స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫాలో తప్పక చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రాల్ చూసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. మెయిన్ మిస్ ఫైరింగ్ కంప్లైంట్ ఉంది దీనికి, దాంతో పాటు మనం సర్వీస్ కూడా చేస్తున్నాం. సో 1,16,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. ఇలా లేట్ స్టార్టింగ్ కూడా అవుతుంది, జర్కింగ్ కూడా అవుతుంది. చూడండి, RPM అప్ అండ్ డౌన్ అవుతుంది. మాల్ ఫంక్షన్ లైట్ కూడా కంటిన్యూస్ గా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రాల్ చూసుకున్న తర్వాత వెహికల్ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. సో వెహికల్ ఇనిషియల్ పికప్ కూడా లేదు, గట్టిగా లేవట్లేదు, స్లోగా గుంజినట్టుగా వెళ్తుంది వెహికల్ అయితే. సో సస్పెన్షన్ సౌండ్స్ కూడా వస్తున్నాయి దీనికి, డోర్ నాయిస్ కూడా వస్తుంది, డోర్ ప్యాడ్లో నాయిస్ వస్తుంది, సైడ్ మిర్రర్లో నాయిస్ వస్తుంది. ఇది వచ్చేసి మన సస్పెన్షన్ టెస్టింగ్ రోడ్. సస్పెన్షన్ సౌండ్స్ కూడా ఉన్నాయి వెహికల్లో. సో వెహికల్ ట్రాల్ చూసి గ్యారేజ్కి వచ్చేసినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒకసారి స్కానింగ్ చేసిన తర్వాత మనము అండర్ బాడీ, వీల్ బేరింగ్స్ అండ్ బ్రేక్స్ చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కోడ్స్ స్కానింగ్ అయితే చేసినాము. దీంట్లో ఏంటంటే మాస్ ఎయిర్ ఫ్లో సెన్సర్ ఒకటి, ఇంటెక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్ అంటే ఎయిర్ ఫిల్టర్ సంబంధించిన సెన్సర్ కరెంట్ లో ఉన్నాయి కోడ్స్ రెండు, అండ్ నాక్ సెన్సర్ ఒకటి హిస్టరీలో ఉంది, అండ్ క్యామ్స్ ఆఫ్ పొజిషన్ సెన్సర్ కూడా హిస్టరీలో ఉంది, అండ్ ఇంజన్ స్పీడ్ సిగ్నల్ కూడా మనకి కరెంట్ లో ఉంది. ఈ కంప్లైంట్ కూడా హై కోడ్స్ మనం దీనిపైన వర్క్ చేయాల్సి వస్తుంది, అండ్ మాఫ్ సెన్సర్ వైరింగ్ డ్యామేజ్ ఉందా లేదంటే ఎయిర్ సెన్సర్ ప్రాబ్లం ఉందా అని కూడా మనం చూడాలి. ఇక్కడ ఎయిర్ మాఫ్ సెన్సర్ వైరింగ్ మొత్తం డ్యామేజ్ ఉంది, అండ్ వైరింగ్ కలెక్షన్స్ కూడా మిస్సింగ్ ఉన్నాయి. సో ఒకసారి వైరింగ్ రిపేర్ చేసిన తర్వాత సెన్సర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. అండర్ బాడీలో రియర్ షాక్ అబ్జర్వర్స్ పోయినాయి, మొత్తం బుషెస్ కట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, బుష్ మొత్తం కట్ అయిపోయింది. షాక్ అబ్జర్వర్ కూడా గజామని ఇక్కడ దాకా రాసుకుపోతుంది. రియర్ షాక్ అబ్జర్వర్స్ కూడా పోయినాయి, ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ దాకా రాసుకుపోతుంది. బుష్ కట్ అయిపోయింది చూడండి. అండర్ బాడీ డ్యామేజెస్ అంటే లైట్ గా స్క్రాచెస్ అట్లా ఉన్నాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది వెహికల్, రస్టింగ్ ఇష్యూ ఉంది ఆల్రెడీ, ఫస్ట్ వస్తుంది బాగా కట్టి. లెఫ్ట్ సైడ్ రైట్ షాక్ బూట్ ఒకటి కట్ అయింది లైట్ గా. లింక్ రాడ్స్, షాక్ సస్పెన్షన్ మొత్తం పోయింది. ఫ్యాన్ మోటార్ కండిషన్ అయితే బాగానే ఉంది. ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ రెండు సస్పెన్షన్స్ పోయినాయి మొత్తం. ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ నుంచి. ఇంజిన్ బెల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది ఒకసారి టాపిక్ కవర్ నుంచా లేదంటే టైమింగ్ కవర్ ఆయిల్ సీల్ నుంచి అనేది చెక్ చేయాలి. బ్రేక్స్ ఒకసారి ఫిజికల్ గా ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. कैमरा सेट नहीं ఈ SX4 వెహికల్ లో జస్ట్ ఇంజన్ మిస్ ఫైరింగ్ రిలేటెడ్ వర్క్ మాత్రమే చేస్తున్నాము, ఎందుకంటే చాలా పాత వెహికల్ ఉంది, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సస్పెన్షన్ పోయింది, ఆయిల్ లీకేజ్ కంప్లైంట్ ఉంది, ఇతర ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ ఇంజన్ మిస్ ఫైరింగ్ రిలేటెడ్ మనం వర్క్ చేసినాము. స్పార్క్ ప్లగ్స్ రీప్లేస్మెంట్ చేసినాము, అండ్ టోటల్ బాడీ క్లీనింగ్ చేసినాము, అండ్ ఎయిర్ మాఫ్ సెన్సర్ వైరింగ్ రిపేర్ చేసినాము. సో వైరింగ్ మొత్తం కట్ అయిపోయి ఉండే, సెన్సర్ కప్లర్ డ్యామేజ్ అయినండే. సో కప్లర్ రిపేర్ చేసి వైరింగ్ కూడా రిపేర్ చేసినాము. ఇంజన్ మిస్ ఫైరింగ్ ప్రాబ్లం వరకు మనం సాల్వ్ చేసినాము. కొన్ని రోజుల తర్వాత కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత చేయించుకుంటా అన్నాడు కస్టమర్. సో దాన్ని బట్టి మనం ఓన్లీ మిస్ ఫైరింగ్ రిలేటెడ్ కంప్లైంట్ వరకు మాత్రమే సాల్వ్ చేసినాము. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి మిస్ ఫైరింగ్ కానీ ల్యాకింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎల్లో కలర్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఏం రావట్లేదు ప్రజెంట్ అయితే. టెక్నికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో టెక్నికల్ వర్క్ లో ఓన్లీ మనము స్పార్క్ ప్లగ్స్ రిప్లేస్ చేసినాము, టోటల్ బాడీ క్లీనింగ్ చేసినాము, మాఫ్ సెన్సర్ వైరింగ్ రిపేర్ చేసినాము. సో మిగతా వర్క్ ఏంటంటే కస్టమర్ దగ్గర బడ్జెట్ లేదు, చేపియలేదు. సస్పెన్షన్ పోయింది, ఆయిల్ లీకేజ్ కంప్లైంట్స్ ఉంది, కంప్లీట్ డీటెయిల్ సర్వీసింగ్ కూడా చేయాలి, రేడియేటర్ ఫ్లషింగ్ చేయాలి, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో కస్టమర్ దగ్గర బడ్జెట్ లేదని చేపియలేదు. సో ఒక 1 month తర్వాత మళ్ళీ వచ్చి చేపించుకుంటా అన్నారు. సో మిస్ ఫైరింగ్ వర్క్ మనం కంప్లీట్ చేసేసినాము. ఒకసారి ట్రయల్ చూస్తున్నాం. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం స్పానర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మా వర్క్ షాప్ తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఎలాంటి రిపేర్స్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.